హాయ్ అన్న, అందరికీ నమస్తే. తెలంగాణ రైతుల కోసం మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిన. చాలామంది అయితే రైతులు, కొంతమందికి రైతు భరోసా ఇదివరకే దశల వారికి అయితే పడింది ఉన్నది, కొంతమందికి అయితే ఇంకా పడలేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రైతులకైతే 2026 ఖరీఫ్ సీజన్ మొన్న రీసెంట్గా అయితే దశల వారీగా డబ్బులను అయితే అందరికీ జమ చేసింది. ఎవరెవరు అర్హులు, ఎవరికైతే రావాలి వారి ఖాతాల్లోకి డీబీటీ ద్వారా అయితే డబ్బులను అయితే జమ చేసింది. మొన్న లాస్ట్ వరకు అయితే దశల వారీగా డీబీటీ ద్వారానైతే డబ్బులను అయితే అందరికీ అయితే ఎవరెవరైతే అర్హులు వారికి అయితే జమ చేసింది. ప్రభుత్వం పథకం ఏంటంటే రైతుకు ఈ 6,000 దేనికంటే ఎకరానికి 6,000 అంటే ఇప్పుడు కొంతమందికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు, 2 గుంటలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. దశల వారీగా అయితే వీరికి ఎంతనో కొంత వారికి పెట్టుబడి సాయాన్ని అయితే అందించమనేసి ప్రభుత్వం పథకం అయితే ఎకరానికి 6,000 చొప్పున అయితే వేసింది. 6,000 దేనికంటే ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు కేవీలు కొట్టించుకునేటప్పుడు కానీ, లేదంటే ఎరువులు, విత్తనాలు, ఎరువులు, మసాలాలు అవి తెచ్చుకుంటారు కదా, దానికోసం ఎంతో కొంత ప్రభుత్వం అయితే సాయం చేసింది అన్నాడు. అయితే ఆల్మోస్ట్ అయితే రైతు భరోసా అయితే మొన్న అందరికైతే పూర్తయిపోయింది దశల వారీగా. ఎవరెవరైతే కొత్తగా మళ్ళీ పాస్బుక్లు తీపించుకున్నారో, లేదంటే ఏదైనా బ్యాంక్ ఖాతాలో కానీ, లేకపోతే అలాది ఈకేవైసీ కానీ ఏదైనా దేంట్లోనైనా ప్రాబ్లం ఉన్నదా, ఎవరిదైతే ఏదైనా ఇష్యూ ఉన్నదా, ఎవరికైతే అర్హులు కాలేకపోయారో వారికైతే, అంటే ఇంతకుముందు కొండలు గుట్టలు అన్నిటికీ వేసిర్రు, ఇప్పుడు వారికి కాకుండా ఎవరైతే అర్హులు ఖచ్చితంగా పంట పండిస్తున్నారో లేదని అయితే పరిశీలించి వారికి మాత్రమే వేస్తున్నారు. ఎవరెవరికి రాలేవు, ఎందుకు రాలేవు అని కొంతమంది అయితే ఇంకా, అంటే పంట వేయనులకు కూడా ఇంకా రాలేవు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. కొంతమంది పంట వేసిన వాళ్ళు, వేయని వాళ్ళకు కూడా ఇంకా రాలేవంట. అయితే ఇంకా ఎప్పుడు రాబోతుంది, ఎవరికైతే రాలేవో ఈ ఆగస్టు నెలలో అయితే లాస్ట్ వరకు విడుదల కాబోతూ ఉన్నది. అయితే ఎవరెవరికి రాలేదో ఆ రైతు భరోసా అయితే విడుదల కాబోతున్నది. దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను రైతు భరోసా పథకం కింద తదుపరి విడత ఆర్థిక సహాయాన్ని ఆగస్టు 26 నుంచి విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన 70 లక్షల మంది రైతులకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రూపాయలు 7,500 నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ కానున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూపాయలు 5,200 కోట్లు కేటాయించడం జరిగింది. రైతు భరోసా పథకం లబ్ధిదారులకు శుభవార్త. రైతు భరోసా పథకానికి సంబంధించిన తదుపరి విడత డబ్బులని ఆగస్టు 26, 2026 అనగా మంగళవారం ప్రారంభించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే చూసిరు కదా ఎంతమంది ఉన్నారో, అసలు నేను కూడా నమ్మలేకపోతున్నా. ఇంకా దాదాపు రైతు భరోసా రాని వాళ్ళు అయితే ఇంకా 70 లక్షల మంది ఉన్నారంట. కొత్తగా దరఖాస్తు ఇచ్చుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సమస్య ఉండి రైతు భరోసా పడలేని వారు కూడా, వారికి దాదాపు అయితే ఒక 70 లక్షల మంది ఉన్నారు. ఆ 70 లక్షల మందికి 7,500 చొప్పున రూపాయలు 5,200 కోట్లు 5,200 కోట్లు అయితే నిధులని జమ చేస్తూ ఉన్నారు. ఈ నిధులు ఎప్పుడు జమ చేస్తూ ఉన్నారంటే, ఇప్పుడు ఇదే ఆగస్టు నెల కదా, ఆగస్టు నెల 26వ తారీఖు మంగళవారం రోజునైతే ఉదయం 11 గంటలకైతే నిధులను జమ చేస్తూ ఉన్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే 26వ తారీఖు నాడు మంగళవారం నాడు 11 గంటలకైతే ఎవరెవరైతే రాని వారు 70 లక్షల మంది ఎవరెవరైతే ఉన్నారో వారి ఖాతాల్లోకి నేరుగా 7,500 చొప్పున అయితే పడబోతూ ఉన్నాయి. అదేంటి మరి మొన్నటిదాకా 6,000 వచ్చినాయి కదా ఎకరానికి, ఇప్పుడు 7,500 అంటే, అయితే ఇది కూడా పడేదాకైతే మనం చెప్పలేము. 6,000 పడతాయా 7,500 పడతాయి అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏం చెప్పారంటే, ఎకరానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 12,000 ఇచ్చిర్రు, సంవత్సరానికి ఎకరానికి 12,000 ఇచ్చిర్రు. వీరు 15,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా, కాకపోతే 15,000 వీళ్ళు ఇస్తామని మాట ఇచ్చారు కానీ 15,000 అయితే ఇవ్వలేకపోయారు. ఎకరానికి 6,000 చొప్పున ఇచ్చారు కదా, సేమ్ అదే అన్నట్టు ఇప్పుడు 6,000 అయితే ఇచ్చిర్రు. మరి ఇప్పుడు ఈ లాస్ట్ వరకైనా 7,500 చొప్పున ఇస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. 7,500 చొప్పున ఇస్తారా ఎకరానికి, లేదంటే మళ్ళీ అదే 6,000 ఇస్తారా అనేది మనకైతే ఆగస్టు 26వ తారీఖు నాడైతే అర్థమవుతుంది. సో రాని వాళ్ళైతే ఎలాంటి చింతపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ వచ్చేసింది. ఎవరెవరికైతే రావాల్సి ఉందో ఎకరం నుంచి 10 ఎకరాలు, ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఎకరాల వారికి అయితే అర్హత ఉన్న వారికి అయితే ఖచ్చితంగా వచ్చింది కదా. ఇదైతే ఏదైతే కొత్తగా పాస్బుక్ తీసుకున్న వాళ్ళు, లేదంటే ఏదైనా బ్యాంక్ సమస్యనా, ఇంకేదైనా ఈకేవైసీగా ఏదైనా రైతు భరోసా దరఖాస్తు తీసుకోకపోవడం వలన ఏదో సమస్య ఉండొచ్చు కదా, వారికైతే ఖచ్చితంగా
ఇప్పుడు 26వ తారీఖు నాడు పడుతుందని చెప్తున్నారు. 26వ తారీఖు అయితే ఖచ్చితంగా మనం వేచి ఉండాలి. దీనిలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 70 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లో పెట్టుబడి మద్దతు నిధులని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఏకంగా రూపాయలు 5,200 కోట్లని బదిలీ చేయనున్నారు. ఆగస్టు 26, 2026 ఉదయం 11 గంటలకి రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకి 1 ఎకరానికి రూపాయలు 7,500ని ప్రభుత్వం చెల్లించనుంది. ఇక ముందు ఈ రైతు భరోసాకి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని చిన్న సన్నకారు భూ యజమానులకు పంపిణీ చేసిన అనంతరం అర్హులైన పెద్ద భూ యజమానులకు పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా ఏడాదికి ఒక్కో ఎకరానికి మొత్తం రూపాయలు 15,000ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ఈ మొత్తానికి ఒకేసారి కాకుండా 2 విడతలలో రూపాయలు 7,500 చొప్పున 2 సార్లు ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేస్తుంది. ఇక ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని మీ బ్యాంక్ అకౌంట్లో పడిందో లేదో ఆన్లైన్ ద్వారా అయితే తెలుసుకోవడం మంచిది. చూసిరు కదా, దాదాపు 70 లక్షల మందికి అయితే 5,200 కోట్లని అయితే ఆగస్టు 26వ తారీఖు అయితే అందరికీ జమ చేస్తూ ఉంది. అయితే రైతు భరోసా 26వ తారీఖు తర్వాత అయితే పడిందో లేదా అని చెప్పేసి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పటి వరకు అయితే ఆన్లైన్లో అయితే ఎవరెవరైతే చెక్ చేసుకున్నారో పడిందో లేదని, ఆన్లైన్లో తెలియకపోతే బ్యాంకులోకి వెళ్ళి కూడా మీ స్టేట్మెంట్ తీసుకొని అడగచ్చు రైతు భరోసా పడిందా లేదా అని. ఇంతకుముందు చెక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు ఇవ్వడం వల్ల మళ్ళీ 70 లక్షల మంది అయితే ఇప్పుడు తెలుస్తుంది 70 లక్షల మందికి రాలేదని. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 26వ తారీఖు నాడు పడిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. అందరికీ పడిన వారికైతే 90% అయితే ఖచ్చితంగా మెసేజ్ అయితే అందరికీ అందుతుంది. పాస్బుక్ మీద మీ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది మీకు రైతు భరోసా పడిందా లేదా అని. ఈ 26వ తారీఖు తర్వాత రైతు భరోసా పడిందో లేదో అని ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఆన్లైన్లో చెక్ తెలియకపోతే మీ సేవకు వెళ్ళి చెక్ చేయించుకోండి, లేకపోతే బ్యాంకులోకి వెళ్ళి కూడా చెక్ చేయించుకోండి. ఇదన్నా నాకు తెలిసిన రైతు భరోసా ముచ్చటైతే ఈరోజు అప్డేట్ అయితే. మనం ఖచ్చితంగా ఇప్పుడు 26వ తారీఖు రావాలంటే ఇంకా 19-20 రోజులు ఉంది. ఖచ్చితంగా అయితే వేచి ఉండాల్సిందే. రాని వారు అయితే చింతపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని చెప్పేసి మనకైతే ఒకసారి కామెంట్ చేయండి. మరి ఇలాంటి అప్డేట్ కోసం ఇంకా మరొక వీడియోతో మీ ముందుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.